Audio Jungle. తెలంగాణ బడ్జెట్లో బీసీల వాటా మాయామరుని ఈ సమావేశం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు, మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మరి ఫ్రంట్ నాయకులు దుర్గా గౌడ్ గారు, వెంకట విజయ్ కుమార్ గారు, నారాయణ గారు, బైర శేఖర్ గారు, బీసీఎఫ్ ప్రతినిధులు అవారు వేణు గారు, చిన్న శ్రీకాంత్ గారు, కర్ణాటి మనోహర్ గారు, నాపూర్ జ్ఞానేశ్వర్ గారు, కాసాపతి నాగేశ్వర్ గారు, నాపూర్ వీరమోహన్ గారు. జనరల్గా ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు తెలంగాణలో బీసీల వాటా కార్యాచరణ ప్రణాళికని ఎవరైనా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాయామరణం అనేటటువంటి ఒక టైటిల్ అనేది చాలా వినూత్నంగా ఉంది. దాని ఉద్దేశం కూడా మరి ఐఏఎస్ చిరంజీవి సార్ గారు చాలా లోతుగా పరిశీలించి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి బడ్జెట్లో అలొకేషన్ చేసుకుని ఒక ఎత్తు, తర్వాత దాన్ని ఎక్స్పెండిచర్గా చేసేటప్పటికి ఎట్లా వ్యత్యాసం ఉంటుంది, ఎంత వ్యత్యాసం ఉంటుంది, మనం ఎట్లా మోసం చేస్తున్నాం అనేటువంటి వివరించాలనేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి టైటిల్లో మాయామరణం అనేది వచ్చిందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ అందరూ తెలుసు 2017-18లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బహుజనులకి చాలా పెద్ద పీట వేసింది. ఎంబీసీ కార్పొరేషన్కి 1000 కోట్లు. మా చేనేత విషయానికి వస్తే మేమందరం కలిసి ముఖ్యమంత్రిని, సంబంధిత చేనేత మంత్రి కేటీఆర్ని కలిసి ఒక 1000 కోట్లు కేటాయించామంటే 180 కోట్లు, 200 కోట్లు ఉన్న బడ్జెట్ని ఒకటేసారిగా 1000 కోట్లు ఎట్లా అడుగుతారు మీరు అని అన్నటువంటి పాలకులు తర్వాత బడ్జెట్లో 1200 కోట్లు పెంచినారు. ఖర్చులు మాత్రం గతం కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది, గణాంకాలతో సహా. ఈనాటి ఎర్రమాధ వెంకన్న గారు, వారి గురించి చాలామందికి తెలియదు. మనకి ఇప్పుడు చేనేత దినోత్సవం అనేది మనం ఆగస్టు 7th రోజు జరుపుకుంటూ ఉంటాం. ఆ ఆగస్టు 7th చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆల్ ఇండియా లెవెల్లో పోరాడి సాధించినటువంటి వ్యక్తి. సో అందుకనే వారికి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక విశిష్టమైనటువంటి అతిథి ఎవరంటే మన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వీరు గతంలో 2016లోనే బీసీలకు సెపరేట్ సప్లాన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించినటువంటి వ్యక్తి. అట్లనే ఈరోజు కూడా బీసీ సప్లాన్ ఎట్లా తయారు చేయాలనేది ఒకటి తయారు చేసుకుని తీసుకుని వచ్చింది. దాన్ని కూడా మనం ఇప్పుడు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సార్కు 4 గంటలకు ప్రొఫెసర్ మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారి దగ్గర వారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, వారు వెళ్ళిపోతారు. సో వారికి కూడా ఇప్పుడు మనం ఇవ్వడం మంచిదే. ఎందుకంటే అసలు బీసీలకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఏరికోరు తెచ్చుకుంటే ఏరుకోరు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో బీసీలకు ఒరిగినటువంటి లాభం ఏంటి, తెలంగాణ చివరికి ఎవరి పాలైంది, ఎవడబ్బు సొమ్మైంది అనేటువంటి విషయం పైన మనం కొద్దిగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో ఇవాళ సమావేశం పెట్టడం కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం పైన జరిగితే ఆ నీళ్లు అనేది ఏమైందో మనకు తెలుసు. నీళ్లు లేవు, కన్నీళ్ళు అని చెప్పి నేను ఇంతకుముందు ఒక ఆర్టికల్ కూడా రాసిన. సో అట్లనే నిధులు కూడా ఏం లేవు, మనకు నిరాశ మిగిలింది. నియామకాలు వాళ్ళకైపోయినా నిరుద్యోగం మనకైందని చెప్పి చెప్పినాం. సో ఇవాళ మనము ఈ నిధుల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసి, మరి ఆ కుల సంఘాలు కూడా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాటికి కూడా ఏం జరుగుతున్న విషయం గురించి చర్చిద్దామని చెప్పేసి నేను ఒక చిన్న నోట్ కూడా మీ అందరికీ రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేవలం మనం మాటలతో కాకుండా కొంత చేతల్లో చూపిద్దామనే ఉద్దేశంతో మనం తీసుకొని రావడం జరిగింది. అసలు గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మన విశారదం గారు వస్తున్నారు, ధర్మ సమాజ్ పార్టీ, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్పర్సన్, వారిని వేదికపైకి సవివరంగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఏమొచ్చినాయనే విషయం తెలియజేస్తూ మీకు ఒక పేపర్ సర్క్యులేట్ చేసిన. తెలంగాణ రాష్ట్రం రాకన్నా మొదలు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు
బీసీ కార్పొరేషన్లో కాస్త కూస్త నిధులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 12 సంవత్సరాల్లో మొత్తం దాన్ని దివాలా తీయించేసి ఒక్క రూపాయి కూడా బీసీలకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి ఇవ్వకుండా చేసి ఇవాళ బీసీ ప్రజల గోసపుచ్చుకుంటున్నారు. బీసీ ప్రజలు మరొకసారి మోసపోయిన వల్ల వాళ్ళు మోసపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో మీకు నేను ప్రత్యేకించి మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల వాటా మాయామర్మం అని చెప్పేసి ఒక చాప్టర్తో మీకు పేపర్ ఇచ్చిన, అందులో ఒక్కసారి నేను చెప్పేటప్పుడు మీరు కాస్త వింటే బాగుంటుందని చెప్తున్నాను. సో 2014 నుంచి 25-26 వరకు సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా చేసిన చిరంజీవి ఐఏఎస్ గారు రిటైర్డ్, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ బీసీ ఉద్యమాభినందనలు తయారు. వాస్తవానికి నన్ను క్షమించాలి, నేను నార్మల్గా మధ్యలో వెళ్ళాను, కానీ ఈరోజు మాత్రం వెళ్ళాల్సిన పని ఉంది. ఎందుకంటే మేము ఒక బీసీ సప్లాన్ డాక్యుమెంట్ మళ్ళీ తయారు చేశాము లేటెస్ట్ డేటాతో. అది ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తున్నాం. లాస్ట్ 16 నుంచి ఇప్పటి వరకు సబ్మిట్ చేస్తూనే ఉన్నాం. ఈసారి కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి ఈసారిగా ఫైనల్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్తో తేల్చుకోవాలని కూడా అనుకుంటున్నాం. వాస్తవానికి ఇంతకుముందు చిరంజీవి గారు చాలా డీటెయిల్డ్గా మనకు ఈ దేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్స్ ఎవరి కొరకు రూపొందిస్తున్నారు, మనకు అందని శాతం ఎంత, బడ్జెట్లో మనకు కేటాయించిందంత, రిలీజ్ చేసిందంత, ఖర్చు పెట్టిందంత, దీన్ని చాలా డీటెయిల్డ్గా మనకు సంబంధించిన అన్ని వివరాలు ఈ బడ్జెట్ కాలం కాబట్టి ఈ కాలంలో మనకు అందించటం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి ముందుగా తేవాలనుకుంటున్నా. మన బీసీ జాబితాలు ప్రభుత్వం ప్రకటిస్తుంది కదా, అందులో మన వృత్తుల గురించి కూడా మెన్షన్ చేస్తుంది. ఆ వృత్తులలో మనకు తెలుసు 23 కులాలు యాచక వృత్తి అని ప్రభుత్వమే అఫీషియల్గా మెన్షన్ చేసింది. ఈ దేశంలో బెగ్గింగ్ బ్యాన్ అయింది, అయినా ప్రభుత్వం యాచక వృత్తి అని అఫీషియల్గా మెన్షన్ చేసింది. అంటే గత 12 సంవత్సరాల్లో సబ్మిట్ చేసిన బడ్జెట్లు అగ్రకుల బడ్జెట్స్ అని చాలా స్పష్టంగా ఆ బడ్జెట్ యొక్క నేచర్ చూస్తే మనకు అర్థమవుతుంది, కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రభుత్వాలు అగ్రకుల బడ్జెట్లను మాత్రమే తయారు చేస్తున్నాయి. నిన్న మోడీ గారు కూడా పూర్తిగా కార్పొరేట్ అగ్రకుల బడ్జెట్ను తయారు చేసి సబ్మిట్ చేసిండు. భయంకరమైన బడ్జెట్ సబ్మిట్ చేసిన దేశం పెరిగిపోతుందని ఒకవైపు చెప్తున్నాడు, ఇంకోవైపు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. మరి సబ్కా వికాస్లో బీసీలు లేరు, 80 కోట్ల మంది బీసీలు లేరు. పెరిగిపోతున్న దేశంలో 80 కోట్ల మంది బీసీలు లేరు. అదేవిధంగా అమృతకాలం బీసీలకు రాలేదు, అందులో 80 కోట్ల మందికి రాలేదు ఇంకా. ఆ పరిస్థితి ఇప్పుడు ఈ దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ గణాంకాలను పరిశీలన చూసినట్లయితే ఎవరికైనా తెలిసేది ఏంటంటే మనకు యాచకులం కాబట్టి 23 కులాలే కాదు యాచకులు, 130 కులాలకు పైగా బీసీ కులాలన్నీ యాచకులు. మనం అంతా బిచ్చగాలని ప్రభుత్వ దృష్టిలో, అగ్రకుల ప్రభుత్వాల దృష్టిలో, అన్ని రాజకీయ పార్టీలు అగ్రకుల పార్టీలే దేశంలో. కాబట్టి అగ్రకుల రాజకీయ పార్టీల దృష్టిలో బీసీలు దేశంలో 80 కోట్ల మంది, ఇక్కడ 2 కోట్లకు పైగా ఉన్న వాళ్ళంతా యాచకులు, బిచ్చగాళ్ళు, అడుగు తినేవాళ్ళు, లాభార్థులు అన్నాడు. ఎవరు మోడీ గారు లాభార్థులు అన్నాడు. లాభాన్ని ఆశించేవాళ్ళు, మనం బిచ్చ వేస్తే వాళ్ళు స్వీకరించి తీసుకెళ్తేవాళ్ళు. కాబట్టి ఈ దేశంలో మన పరిస్థితి ఎంత ఘోరంగా 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా చూపిస్తున్నారో మనకు మళ్ళా కళ్ళ ముందు ఈ డాక్యుమెంట్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి మనం ఎంతకాలం ఇలా బిచ్చవెత్తుకుంటూ బతుకుతాం అన్నది ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎంతకాలం యాచకవృత్తి చేసుకుంటూ బతుకుతాం, ఎంతకాలం లాభార్థులుగా ఉందాం మోడీ మాటల్లో, ఎంతకాలం మనము ఇంకా ఇతరుల పైన ఆధారపడి బ్రతుకుతాం.
మనకు అన్ని సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అనేక ఒక్కొక్క కులానికి అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంక్షేమ సంఘాలు ఉన్నాయి, అనేక బీసీ సంక్షేమ సంఘాలు ఉన్నాయి. మనకు అన్ని ఇంటలెక్చువల్ ఫోరమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ ఫోరమ్స్ ఉన్నాయి, బీసీ టీచర్స్ ఫోరం, ఈ విధంగా వందల కొద్ది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని వందల కొద్ది ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఇంకా యాచక వృత్తి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? 74 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం యునానిమిటీ లేదు, కమిషన్లలో యునానిమిటీ లేదు, ప్రభుత్వం రకరకాల మారుతున్నాయి, ప్రభుత్వంలో కూడా యునానిమిటీ లేదు. కోర్టులు మాత్రము జడ్జిమెంట్స్ ఇస్తారు, కోర్టులే రాజ్యాంగాన్ని తయారు చేస్తారు, వాళ్ళు రకరకాల జడ్జిమెంట్స్ ఇస్తూ పోతున్నారు. మీరు చూడండి ఎట్లా డిఫైన్ చేస్తారు ఓబీసీలు అంటే. మనం జడ్జిమెంట్ రాజ్యాంగంలో లేని విషయాలు జడ్జిమెంట్స్ లో ఉంటాయి ఈ దేశంలో, విచిత్రమైన అంశం. కాబట్టి అది బీసీలకు సంబంధించిన విషయంలో మాత్రమే ఉంటాయి, వేరే ఎవరికి సంబంధించిన విషయంలో ఉండవు. ఈ దేశంలో యాచకులు అంటే మనమే కాబట్టి ఎట్లా డిఫైన్ చేసినా మనం దాన్ని అంగీకరిస్తాం కాబట్టి ఆ విధంగా మనం అదే విధంగా కొనసాగుతున్నాం. కాబట్టి ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో జరుగుతున్న బీసీ వ్యతిరేక కుట్రను, అటు సామాజిక కుట్ర, ఇటు ఆర్థిక కుట్ర, ఇటువైపు రాజకీయ కుట్ర, దీన్ని మనం కనుక అర్థం చేసుకోకపోయినట్లయితే ఇంకా తరతరాలు, మనకు రాబోయే తరాలు కూడా ఇదే విధంగా యాచకొట్టుని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్పారు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాడు, యూజీసీ ఈక్విటీ రూల్స్ ఫస్ట్ టైం 78 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలను కూడా చేర్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలు కూడా డిస్క్రిమినేషన్ గురవుతున్నారు విశ్వవిద్యాలయాల్లో. కోర్టు చెప్పిన దాన్ని బట్టి యూజీసీ ఆ రూల్స్ రెగ్యులేషన్ తయారు చేసింది. గతం తెల్లవారే దేశంలో యూపీలో, రాజస్థాన్లో, ఇంకా చాలా రాష్ట్రాలలో అగ్రకులాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మండల్ వ్యతిరేక ఉద్యమం ఎట్లయితే చేసిందో ఇప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎట్లా చేస్తారు మాకు వ్యతిరేకంగా అని చివరికి మోడీకి వ్యతిరేకంగా స్లోగన్స్ కూడా ఇచ్చి ఇంకా రకరకాల పనులు చేస్తారనుకోండి. చేసి వాళ్ళు తెల్లవారే మళ్ళీ కోర్టు అర్జెంటుగా మీట్ అయ్యి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మన కేసు కోర్టులో పెండింగ్లో ఉన్న దాన్ని పక్కకు పెట్టి అర్జెంటుగా మీట్ అయ్యి స్టే విధించింది. ఇది మనకు జరిగిన న్యాయం. ఈ దేశంలో రాజ్యాంగంలో మనమంతా సమానంగా ఉన్న వాళ్ళు మనకు జరిగిన న్యాయం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలించి చూసినట్లయితే ముందు ఈ దేశం భయంకరమైన పరిస్థితులను బీసీలు ఎదుర్కోబోతున్నారు. మనం ఇక్కడ ఉన్న అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, బీసీలలో కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనం అంతా ఇక్కడ. కాబట్టి ఆ తాకిడి మనకు తాకపోవచ్చు, కానీ మన కులాలకు తాకుతున్నాయి కదా, మన కులాల పిల్లలకు తగ్గుతున్నాయి కదా, రాబోయే తరాలకు తగ్గుతున్నాయి కదా. మనం కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళము, మనం వాళ్ళ కొరకు ఏం త్యాగం చేద్దాం? 1% త్యాగం చేద్దాం. 1% త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలు కొద్దిగైనా బాగుపడతాయి. ఇప్పుడు వాస్తవానికి చిరంజీవి గారు చెప్పారు, 28 లక్షల కోట్లు గత 12 సంవత్సరాల నుంచి కేటాయిస్తే 28,000 కోట్లు అంటే 1% ఖర్చు పెట్టింది ప్రభుత్వం. కాబట్టి మనము 1% అయినా మనం కేటాయిస్తే మన వాళ్ళు బాగుపడతారు నిజంగా. కాబట్టి ఐఎమ్ సారీ టు సే లైక్ దట్. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా చిరంజీవి గారు చెప్పినట్టు మనం ఆలోచిద్దాం, మనం ఒక యాక్షన్ ప్రోగ్రామ్ వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అందరం కలవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీసీ కాస్ట్ సర్వే చేయాలని, కాస్ట్ సెర్చ్ చేయాలని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందరు కలిసి ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం వాస్తవానికి భయపడ్డది. ప్రభుత్వాన్ని మనం బెదిరించగలిగాం, పిచ్చగలిగానే బెదిరించగలిగాం. బెదిరించిన సందర్భంలో ప్రభుత్వం దిగొచ్చింది. కేవలం లేకపోతే బీసీ సెన్సస్ మాత్రమే చేసేవాళ్ళు, మొత్తం కాస్ట్ సర్వే చేయకపోయేవాళ్ళు మనం అడగపోతే. కాబట్టి ఇప్పుడు చేశారు. అదే యూనిటీ మనం చూపిద్దాం, అదే యూనిటీ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో మన హక్కులను అంటే 42% రిజర్వేషన్తో పాటు కేవలం లోకల్ బాడీస్లోనే కాదు, అటు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా సాధించేంత వరకు, బీసీ సప్లాన్ సాధించేంత వరకు, అటు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం సంపూర్ణంగా, రాజకీయ న్యాయం సంపూర్ణంగా సాధించేంత వరకు మనం అందరం
నిరంతరంగా కనీసం పోరాటానికి ప్రయత్నాలు చేద్దాం. మిత్రులారా ఆలోచించండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీమోహన్ గారు ప్రజెంట్ చేసినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సబ్ ప్లాన్ 2026-27 10-2 పాలసీ డాక్యుమెంట్ ని ఆవిష్కరించాల్సిందిగా వేదిక మీద పెద్దలు కోరుతా ఉన్నాను. బడ్జెట్లు కాబట్టి మన అందరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మనం నిరసన తెలియజేస్తుంది. జీరో బడ్జెట్ హ్యాష్ ట్యాగ్ తోటి కూడా మనము సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయాలనేసి అందరూ కూడా కోరుతా ఉన్నాను. జీరో బడ్జెట్ హ్యాష్ ట్యాగ్ జీరో బడ్జెట్ ద్వారా మన నిరసన కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఈ కార్పొరేషన్లకు రిలీజ్ అయిందా, అలాట్ అయిపోయిందంటే రిలీజ్ అయింది కేవలం 8% సార్. మనం లెక్కిస్తే 8%. అది కూడా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ అయినవి. కాబట్టి దీని అందరూ కూడా కింది స్థాయిలో ప్రజలందరూ కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, మాట్లాడేవారందరూ కూడా ఈ బడ్జెట్కు సంబంధించి సార్ ఇంతకుముందుకే ఇస్సా ఇచ్చే దుఃఖమత పుస్తకంలో అనేక అంశాల మీద బడ్జెట్ గణాంకాలు ఇచ్చారు. ఈరోజు కూడా ఇప్పుడు ఒక 6 పేజీల సెట్ని మీ అందరికి ఇచ్చారు. మాట్లాడేవారందరూ కూడా బడ్జెట్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యి తర్వాత మన ఫ్యూచర్లో ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వాల మీద ఎట్లా సాధించుకోవాలనేటువంటి దిశగా మనము ముందుకెళ్ళాలి. ప్రభుత్వం కూడా బడ్జెట్ని ప్రిపరేషన్ చేసే ముందు, మన బీసీలకు సంబంధించి బడ్జెట్ ప్రిపరేషన్ చేసే ముందు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్తో కూడా ఒక కన్సల్టివ్ మీటింగ్ చేస్తే కూడా బాగుంటుంది. ఆ దిశగా కూడా మన అందరం కూడా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంబీసీ నుంచి తిప్పిచెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. 2 minutes. చాలా మంది ఉన్నారు, చాలా కొన్ని సంఘాలు వచ్చాయి. వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన ప్రధాన నాయకులు, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, మరియు సోదరిమణులు బీసీ నాయకులు తక్కువ ఉన్నారు, వారికి కూడా తెలంగాణ బిఎన్టీ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, నేషనల్ కోఆర్డినేటర్గా శ్రీనివాస్ తిప్పిశెట్టి, నేను ఒక అక్షర నేస్తం దినపత్రిక సంపాదకులుగా చేస్తున్నా. నేను ఒక 25 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల మీద, అంటే మా సంచార జాతుల మీద నేను పనిచేస్తున్నా. నేను బీసీలల్లా మీరు ఏదైతే బీసీలు వెనుకబడ్డామో అని అంటున్నారో ఆ వెనుకబడ్డ కులాలం ఎక్కువ అంటే పూర్తిగా మేమే కనబడని, పేర్లు కూడా ఉచ్చరించని సామాజిక వర్గాలకు సంబంధించిన రాష్ట్రం తరఫున నేను గత సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. నేషనల్ కూడా ఒక నేషనల్ డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డు తరఫున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఉత్తర భారత దక్షిణ భారతదేశానికి కోఆర్డినేషన్గా వ్యవహరిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు తెలిసినప్పుడు మన గౌరవనీయ పెద్దలు చిరంజీవి సారు మనకు ప్రకటించరు, క్లియర్గా చెప్పిండు ఎంత అని. 36 కులాల ఎంబీసీ కార్పొరేషన్ 2018 తెలంగాణ వచ్చినప్పుడు 2014 వస్తే 18 రూపకల్పన చేసిందంటే 4 ఏళ్ళ తర్వాత అనుకున్నాం. అంటే 18 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు అలాట్ చేసిన బడ్జెట్ 3651.86 అంటే దాదాపు 46,052 కోట్లు బై 36. అంటే ఆర్పన్ కూడా ఉన్నారు అందులో. మాకు ఇచ్చిన ఇక్కడ చూపెట్టింది బిఫోర్ 14కి, అది 23 వరకే ఇచ్చిన 19.76. అది కూడా నా దగ్గర ఆర్టీఏ కాపీ ఉన్నది, కార్పొరేషన్ నుంచి తీసుకున్నది. కేవలం మాకు 1419 మంది. ఇవాళ చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. చాలా ఏళ్ళ నుంచి లెక్కలు అడుగుతూనే ఉన్నాం. అక్కడికి వెళ్ళాలా? సరేనా? సభకు నమస్కారం. తెలంగాణ ఉద్యమం నుంచి లెక్కలు అడుగుతూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వృత్తుల వారికి బడ్జెట్ కేటాయించారు.
బడ్జెట్ కేటాయింపులో విశ్వకర్మలకు 200 కోట్లు అని చెప్పిండ్రు. 200 కోట్లు ప్రకటించి కార్పొరేషన్కి కానీ ఫెడరేషన్కి కానీ సాధన సమితికి కానీ ఆ డబ్బులను మంజూరు చేయలేదు. అదే సందర్భంలో మేము అసెంబ్లీని ముట్టడించినాం. ముట్టడిస్తే కూడా మళ్ళీ విశ్వబ్రాహ్మణుల కొంతమంది పెద్దల్ని పిలిచి లోపల ఒప్పందాలు ఉంటాయి కదా, అట్లాంటి ఒప్పందాలు ఏవో జరిగినాయి. అది పాత ప్రభుత్వంలోనూ జరుగుతుంది, కొత్త ప్రభుత్వంలోనూ జరుగుతుంది. ఇక మిగతా మొత్తం బీసీల బడ్జెట్ కూడా ఇంతే. చేపలు, గొర్రెలు, బర్రెలు. మన ఇదే హాల్లో ఒక సభ జరిగింది. బర్రెలు ఇస్తే సరిపోలేదా, గొర్రెలు ఇస్తే సరిపోలేదా, చేపలు ఇస్తే సరిపోలేదా అని మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మి, మాకు కళ్యాణ లక్ష్మి ఎందుకు, విద్యాలక్ష్మి కావాలని మేము ఆనాటి నుంచి అడుగుతూనే ఉన్నాం. బతుకమ్మ చీర వద్దు, ఉమెన్ కార్పొరేషన్ లో ఫండ్ ఒకటి ఉంటుంది, మాకు కేటాయించాలి, మేము వివిధ వ్యాపారాల్లోకి మేము వెళ్తామని అడిగినాం. అప్పుడు అప్పీల్ చేసుకున్నాం, ఇప్పుడు కూడా అప్పీల్ చేసుకున్న సందర్భమే. కానీ నయా పైసా లేదు అని చెప్తూ మన ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఇక నామినేట్ పోస్టులలో ఇతర దేశాలలో ఉన్నటువంటి రెడ్డి మహిళలను తీసుకొచ్చి ఈ ఖాళీలను పూరించింది తప్ప మేము ఇక్కడ ఉన్నటువంటి మా మహిళల లేకపోతే మొత్తం వాటాలో ఉన్నటువంటి మొత్తం బీసీల బడ్జెట్ను కేటాయించలేదు, హక్కులను ప్రకటించలేదు. అవి చేస్తాయన్న నమ్మకం మాకెంత మాత్రం లేదు. ఎందుకంటే ఇవి మన ప్రభుత్వాలు కావు. కాకపోయినా సంఘాలు ఏమన్నా మనయా అనంటే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా వాటా దక్కదు. దేశంలో 56 చేనేత కులాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో 19 చేనేత కులాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఫెడరేషన్గా ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు ఈ బడ్జెట్ మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన చర్చ జరగడం అనేది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా నేను ఒక సూచన చేయాలనుకుంటున్నాను. అన్ని పార్టీల నుంచి గెలిచినటువంటి బీసీ ఎమ్మెల్యేలతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మన బీసీలకు బడ్జెట్లో జరుగుతున్న అన్యాయాలను వాళ్లకు తెలియపరిస్తే కనీసం సభలో ఏమైనా దీని గురించి ప్రస్తావిస్తారేమో అని చెప్పేసి నా యొక్క సూచనగా నేను చెప్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మా చేనేత కులాలకు జరుగుతున్న అన్యాయంలో ఒక ఉదాహరణ చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి కుల సంఘం ప్రమాణ స్వీకారానికి హాజరై చేనేత కులాలలో 1 లక్ష లోపు రుణమాఫీ ఉంటే నేను ఇప్పుడే సంతకం చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు అధికారులు 33 కోట్లు రుణమాఫీ ఉంది, రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్తే నేను 33 కోట్లు అయితే ఒక్క కలం పోటుతో ఈ రోజే నేను సంతకం చేస్తానని చెప్పేసి వారం రోజుల్లో జీవో ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈరోజు 33 కోట్లకు 33 చెరువుల నీళ్లు దాయిపిస్తా ఉన్నారు. ఈ రుణమాఫీ కోసం అనేక కండిషన్లు పెడతా ఉన్నారు. బ్యాంకులు వడ్డీ మాఫీ చేస్తేనే మేము ఈ 33 కోట్లు అసలు మాఫీ చేస్తామని చెప్పేసి మేజర్ గా కండిషన్ పెట్టారు. ఈ రోజు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు. ఎవరైతే లోన్లు తీసుకొని వడ్డీ భారం అవుతుందని చెప్పేసి వ్యక్తిగతంగా డబ్బులు జమ చేసి లోన్ క్లోజ్ చేసుకున్నారు, అలాంటి వాళ్ళకు మాత్రమే మున్సిపాలిటీ పరిధిలోనే చెక్కులు ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రంలో ఎక్కడా కూడా వేదికను అలంకరించిన పెద్దలు చిరంజీవి గారికి, బాలాజీ గౌడ్ గారికి, విశ్వనాథన్ గారికి, అలాగే మిగతా వివిధ కుల సంఘాల ప్రతినిధులకు, ముఖ్యంగా మహిళా లీడర్ దాసరి లలితక్క గారికి అందరికీ నమస్కారములు. నేను సనాతన సంప్రదాయ మత్స్యకారులైనటువంటి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగళపల్లి శంకర్ గంగపుత్ర. ఈరోజు బీసీల వాటా బడ్జెట్ల గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగడం, గత 12 సంవత్సరాలుగా
కులాలకి ఏ కులాలకి ఎంత కేటాయించారు అనేది ఒక 25 కులాలలో కేవలం కొన్ని కులాలకే. దాంట్లో కూడా చాలా సంతోషించాల్సిన అంశం ఏంటంటే కొన్ని కార్పొరేషన్లు కొత్తగా పెట్టి బడ్జెట్ కేటాయించిన రూపాయలు కూడా కేటాయించలేదు. దానికోసం అందరం కూడా చప్పట్లు కొట్టాలి ప్రభుత్వానికి. ఎందుకంటే కులాలను గుర్తించినట్టుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిర్రు. 1 రూపాయి అయ్యేది దాంట్లో చైర్మన్ అని కూడా పెట్టలే. మనం సంఘాలుగా మనం రిజర్వేషన్లు అనగానే వాళ్ళ రిజర్వేషన్ల గురించి కొట్లాడినాం. తర్వాత వాడి ఎలక్షన్లు పెడుతున్నాడు, జరిగిపోతూనే ఉంది. ఇక మా విషయానికి వస్తే గంగాపుత్రులా యాక్చువల్గా ఫస్ట్ కులవృత్తి గురించి పెట్టినట్టున్నారు, తర్వాత పేరు మార్చేదేమో అనిపించింది. కులవృత్తులకు బీసీలలో ఉన్నటువంటి ప్రధానంగా మన ఊరు శ్రీనివాస్ అన్న మాట్లాడాడు. ప్రధానంగా ఈ సంప్రదాయాలని సంస్కృతులను కాపాడుతుంది కులవృత్తిదారులు బీసీలలో. ఈ కులవృత్తులకు రక్షణ కల్పించడానికి ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ బీసీలలో ఐక్యత వస్తుంది. మన హక్కులను మనం కాపాడుకోవడానికి కానీ మన బడ్జెట్లని మనం పొందడానికి కానీ మన వాటా మనం సాధించడానికి ఉపయోగపడుతుంది. అట్లనే మన బీసీ కులాలలో ఉన్నటువంటి కులాల మధ్యనే కొన్ని వైషమ్యాలు ఉన్నాయి. రిజర్వేషన్ల అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఈ కుమ్ములాటల గురించి కూడా బీసీ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోవాలి. కులాలను వదిలేయడం అనేది ఇప్పుడు చూస్తే అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం వీడికి లేదు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనలే. తెలంగాణలో అత్యధిక జనాభా. అట్లా మీకు చాలా కులాలు రాలేదు. ఎందుకు రావట్లేదు కులాలు? 130 కులాలు ఉన్నాయి అంటున్నాం. సరే, అందులో ఎంపీసీ 36 కులాలను తీసేసిన ప్రతినిధులు ఒకరిద్దరు వచ్చినా అత్యధిక జనాభా ఉన్న కులాల నుంచి ఒక్కొక్కటి ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? అంటే ఎక్కడ ఉన్నది? అంటే వివక్ష ఎదుర్కొంటున్నారా? వాళ్ళ గురించి మాట్లాడేటోడు లేడనా? వాళ్ళని పట్టించుకుంటోడు లేడనా? ఏదో లోపల అంతర్వాదం జరుగుతున్నది కాబట్టి రావట్లేదు. కాబట్టి ఈ యొక్క అంశాలను ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. మన బడ్జెట్ ఖచ్చితంగా కూడా ఎవరి వాటా వాళ్ళకు కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే సార్ మాట్లాడారు. మనము ఖచ్చితంగా పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని కుల సంఘాలు లలితక్క చెప్పింది. కొన్ని కుల సంఘాలు ఒకరు ఉద్యమం చేస్తారు. ఆ కులం హక్కుల గురించో లేకుంటే రిజర్వేషన్ల గురించో దేని గురించో ఒకటి పోరాటం చేస్తాడు. ఎవడో ఆ పార్టీని పట్టుకొని తిరిగేటోడు పోయి ఆ చర్చలలో పాల్గొంటాడు. ఉద్యమం యొక్క లక్ష్యం దెబ్బతింటుంది. వాడు ఏదో రూపాయిగారి ఒప్పందాలు తీసుకొని బయటకు వస్తాడు. అక్కడ ఆ కులంలో పోరాడినోడు ఎక్కడో పోతాడు. పోరాడే పూర్తి పోతుంది, వాళ్ళు ఎంత పడిపోతారు. ఇక అది అన్ని కులాలలో జరుగుతున్నాయి. అట్లనే మొన్న బీసీ ఉద్యమంలో కూడా జరిగింది. బీసీ సంఘాలను నడిపేటోళ్ళు ఖచ్చితంగా నాన్ పొలిటికల్గా ఉండాలి. నాన్ పొలిటికల్గా ఉంటేనే కుల హక్కులను బీసీల హక్కులను కాపాడుకోగలుగుతాం. ఒక్కొక్క కులంలో దరిద్రం ఉన్నది, చాలా సంఘాలు ఉన్నాయి. అందులో ప్రతి కులం నుంచి కొన్ని పార్టీలకు అనుబంధంగా పనిచేసి అధికారం ఉన్న పార్టీలకు పనిచేయడం ద్వారానే మన కులాలకు అన్యాయం జరుగుతుంది. ఎవరు కొట్లాడడానికి ముందుకు వస్తలేడు, కొట్లాడేటోళ్ళు గుర్తిస్తలేదు. కాబట్టి ఈ యొక్క అంశాలని పెద్దలందరూ కూడా గుర్తించుకొని మా యొక్క బీసీ రిజర్వేషన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున తగాదాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీ ఇంకొక 56 అత్యంత వెనుకబడిన ఎంపీసీ బీసీ కులాల దాంట్లో చొరబడడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఈ అంశాన్ని కూడా మీరందరూ పరిగణలోకి తీసుకోవాలి. అలానే కులవృత్తులకు రక్షణ చట్టం చేసే విధంగా ఈ యొక్క అంశంలో బడ్జెట్లలో కేటాయింపులు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అందరికీ కూడా నా యొక్క జేబీలు తెలియజేస్తూ, మిత్రులారా, సార్ అయితే కొన్ని లిమిటేషన్లు మాట్లాడమన్నారు. కేవలము బడ్జెట్ అనేటువంటి విషయం మీద మాట్లాడమన్నారు. ఆ వివరాలన్నీ బడ్జెట్ల గురించి తాను క్లియర్గా మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అవి సరిపోతుందని అనుకుంటున్నాను. కానీ ఇంకొక మాట నేనే అనుకుంటానంటే, బడ్జెట్ను ఎవరు అడగాలి, ఎవరు అడగాలి అనే సమస్య ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు రాజ్యాధికారము మనం వాళ్ళకి ఇచ్చేసి హక్కులను అడుగుకుంటున్న బానిసలుగా మిగిలిపోయినంత కాలము
మనకు హక్కులు ఇస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మేడం కూడా అన్నారు కూడా, అందుకోసమే మనము బడ్జెట్ కేటాయించాలంటే అగ్రకులాలను కుర్చీల మీద కూర్చోబెట్టి అయ్యా మా బీసీలకు హక్కులు ఇవ్వండి అని అనుకుంటున్నాం చూడండి. ఈ పద్ధతిని మర్చిపోయినంత కాలము మీకు బడ్జెట్లు రావని చెప్పి మీరు శిలాశాసనంగా రాసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఈ విషయం ఇప్పుడే కాదు కదా, దేశానికి స్వాతంత్రము రాకమునప్పటి నుంచి బీసీలను అణచివేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. నీకు రాజ్యాంగ రచన కమిటీలో కూడా ఒక బీసీ ఉన్నాడా? లేడు. అంటే ఎందుకు? కేవలం ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ బడ్జెట్లో బీసీ వాటా, దాని మాయామర్మం సదస్సులో పాల్గొంటున్నటువంటి సభాధ్యక్షులు వీరన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూత్రధారి ఐఏఎస్ మాజీ చిరంజీవులు గారికి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఆ తర్వాత బాలగోని బాలరాజు గౌడ్ విశిష్ట అతిథి గారికి, వారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు, ఇంకా ఐలి వెంకన్న గారికి, దుర్గయ్య గారికి, విజయ్ గారికి, సోదరి దాసోజు లలిత గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం. వారు ఐఏఎస్ ఆఫీసర్గా బడ్జెట్లో బీసీ వాటా అని నామకరణం చేస్తున్న క్రమంలో వారు కలెక్టర్ గారు చేశారు, చాలా పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి బీసీ బడ్జెట్లో వాటా అని నామకరణం చేస్తే దానికి నాయకుడికి నమస్కారాలను. మాది మేదరి కులం. మేము యాక్చువల్గా సంచార జాతుల్లో ఉండాలి, కానీ తీసుకుపోయి ఫెడరేషన్లో పెట్టారు. అయితే చిరంజీవి సార్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారం 2014-15 6.30% అలాట్ చేశారు. దాంట్లో మాకు ఇష్టం మాత్రమే. అదే 15-16 5,29,00,000 అన్నారు. దాంట్లో మాకు ఇచ్చింది 1,21,00,000 మాత్రమే. 2016-17లో అసలుకి ఇవ్వలేదు, అలాట్మెంట్ కూడా చేయలేదు. 2017-18లో 1,21,00,000 ఇచ్చారు. దాంట్లో మాకు ఇచ్చింది 1 కోటి. 2018-19లో 6 కోట్లను కేటాయించారు, మాకు ఇచ్చింది మాత్రం 1 కోటి. 2019-20లో బడ్జెట్ అలాట్ చేయలేదు, మాకు ఇవ్వలేదు. 2020 సేమ్ అదే, 2021 కూడా సేమ్ అదే, 22-23లో కూడా 3 కోట్లని ఇచ్చారు, మాకు మాత్రం 1 రూపాయి ఇవ్వలేదు. కేవలం ఓటు బ్యాంకుగానే మనం కనిపిస్తా ఉన్నాం. మనకు ఓట్లెన్నో పైసలు కూడా అన్ని వస్తున్నాయి అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. మా గౌరవ సంబంధించి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతి సంవత్సరం 47 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు పన్ను రూపంలో కట్టేవాళ్ళం. సబ్బుతోటో, ఉప్పుతోటో, పప్పుతోటో, నూనెతో కట్టే పన్ను కాకుండా అదనంగా చెట్టెక్కుకొని సచ్చినా కూడా మెతుకు పలు సొమ్ము పోయేది. ఇంకా రైతులకు గ్రామాల్లో చెట్టు ఉన్నందుకు, భూములు ఉన్నందుకు వాళ్ళకు 50 కోట్లు. ప్రతి సంవత్సరం 100 కోట్లు మా వృత్తి శ్రమ నుంచి 1,00,000 మంది
చనిపోయిన కుటుంబాల నుంచి ఈ వర్గాలకి భూములు ఎవరికి ఉంటాయంటే అగ్రకులాలకు ఉంటాయి. ఆడ భూమి నిమ్మడికి పై కట్టాం, ఈ ప్రభుత్వం గుర్తు చేసుకునేందుకు ఇక్కడ కట్టాం, 100 కోట్ల ప్రతి సంవత్సరం కట్టాం. ఈ 10 ఏళ్లలో రాష్ట్రం ఏర్పడ్డాక 26 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి మన సార్ చెప్పాడు. 26 కోట్లు ఎంత? మాదేమో మా జనాభా ఎంత 26 లక్షలు, మాకు వచ్చిందేమో 26 కోట్లు 11 సంవత్సరాల కాలంలో. ఇది మా బడ్జెట్. ఈ 2 సంవత్సరాల్లో రూపాయలు రాలే. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 100 కోట్లు ఈ కులం పేరు మీద చూపెడతారు. ఇవాళ ఖర్చు చేసింది లేదు, కేటాయించిన 100 కోట్లు ఖర్చు చేసింది 0. నెలైపోతే ఈ సంవత్సరం అయిపోద్ది. చూస్తుండగా 2 సంవత్సరాల్లో 2 సున్నాలు మాకు మిగిలిన స్పష్టంగా కనపడ్డది. అందుకు మాకు గొప్ప బహుమానం ఏంటంటే రేవంత్ గౌడ్ అనే ఒక పెద్ద గౌడ్ పేరు పెట్టుకున్నందుకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ గౌడ్ అయిండు, అందుకు మాకు 2 సున్నాలు 2 సున్నాలు చూపించాడు. ఇది మాకు అనిపిస్తా ఉంది. బీసీ కులాలు 96 నుంచి 136 కులాలు పోతే కులాల సంఖ్య పెరుగుతూ ఉంది, బడ్జెట్లేమో సున్నాలు తగ్గుతా ఉన్న పరిస్థితి మనం చూసాం. అంటే అగ్రకులాల బడ్జెటే కనపడతా ఉన్నది. కార్పొరేషన్ కూడా అగ్రకులాల చైర్మన్లు పెట్టి వాళ్ళకు కుర్చో కారో ఆదాయ పోతుంది, బడ్జెట్ పోతుంది. సేవా కులాలు సంచార కులాలు ఉద్యమించే తప్ప ఒక రాజకీయ వేదిక నిర్మాణం చేసుకుంటూ పోయి తప్ప ఇంకా మనం అడుక్కుంటే రాజ్యం రాదు, అడుక్కుంటే హక్కు రాదు. ఏమైనా స్లోగానికి పోరాడితే పోయేది ఉంది. బానిస సంఖ్యలో పోరాడి 69 సంవత్సరాలు కొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ వచ్చిన రాష్ట్రానికి ఓసారి రెడ్లు ఓసారి వెల్మలు పూర్తి స్థాయిలో దోపిడీ చేయడం జరిగింది. మనం అందరం కొన్నేళ్లుగా వ్యవస్థల తరపుతున్నాం, న్యాయం కోసం అడుగుతూనే ఉన్నాం. కానీ మన దురదృష్టవశాత్తు ఇంతకాలం ఏమీ పొందలేకపోయాము. ఇప్పుడు ఆ తలుపులు బద్దలు కొట్టాలి, రాజ్యాధికారం సాధించాలని కాంక్షరామ్ గారు అంటారు. ఖచ్చితంగా రాజకీయ అధికారులు ఉంటేనే మన కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాన హక్కులు లభిస్తాయి. ఆర్థికంగా సమానత్వం పొందే అవకాశాలు ఉంటాయి, సామాజిక గౌరవంతో బ్రతికే అవకాశాలు ఉంటాయి తప్ప ఇంకా మనం అడుక్కుంటే కాసారని తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క వేదిక, ఇది ఒక ధర్మయుద్ధ క్షేత్ర వేదిక. ఈ ధర్మయుద్ధ క్షేత్రంలో ఈ యొక్క వేదికలో నీతి నిజాయితీ పరులకే అవకాశం ఉంటుంది. నీతి నిజాయితీ పరులు ఇక్కడ ఉంటారు. లొంగిపోయేవాడు ఎప్పటికీ కూడా ప్రజల యొక్క మద్దతు కూడగట్టలేదు సార్. ఈ సమాజంలో బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా పేరు పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి లొంగిపోతూ రాజీ పడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజుల బతుకులు ఈ విధంగా మారిపోయాయి. ఈ వేదిక లొంగిపోయే వేదిక కాదు. ఈ వేదిక కథమైతే తర్వాత అందరికి పోతా పందాం. అసలు మన పోరాటమే తప్పు చేస్తున్నాం, మన ఆలోచన విధానమే తప్పు ఉంది. మనం అడగాల్సింది మనం ఎవరెంత, మన మాట ఎంత ఫస్ట్ మనం తెలుసుకొని మన మాట గురించి మాట్లాడుతూ అందరం కలిసి పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్ 42% ఉంది, 42% ఎవరి కోసం 42% పోరాటం చేయాలి మనంతా కలిసి చెప్పండి. మిగతా ఉన్నాను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని కులాలను పిలిచి ఎంబీసీల మాట ఏంది, అగ్రకుల బీసీల మాట ఏంది, అందరి గురించి మాట్లాడాలి. మనం అంతా ఫస్ట్ అప్పుడు అందరి గురించి మాట్లాడిన తర్వాత బీసీ మాట, బీసీ రిజర్వేషన్ తప్ప ఏ బీసీ సంఘ నాయకులు మాట్లాడేది వరకు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. బీసీ కులాల ఐక్యత అంటారు, బీసీ కుల ఐక్యత ఉన్నారన్నప్పుడు బీసీ కులాల వాటా కూడా చేర్చాలి. అదేవిధంగా బీసీలో ఉన్న బడ్జెట్ విషయాల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు మన అగ్ర కులం మిత్రులు బీసీలకు అట్టుకుంటున్నారు, లంచగొడుతున్నారని ఇప్పుడు మన సపోజ్ అంటున్నా, ఉదాహరణ మాట్లాడుతున్న బాధ్యత లేదు. కానీ బీసీ కులాలు వచ్చినప్పుడు బీసీ కుల వాట గురించి మీరు మాట్లాడలేదు, బీసీ వాట గురించి మనం ఎందుకు మాట్లాడలేదు? మనం మాట్లాడకపోవచ్చు. అగ్ర కులం దిగాలి, మనం 42% వేయడానికి వాళ్ళు అడ్డుపడుతున్నప్పుడు బీసీ కులాల కూడా ఐక్యత ఉండాలంటే ఆ వాటను చేర్చాలి, మన అందరూ కలిసి ఉండాలి. అప్పుడే మన వాట ఏంది, మనం ఏందని తెలుస్తుంది. కానీ ఇది మన ఈ చంద్రసాగర్ బీసీ కుల సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం ఈ బడ్జెట్ పై నడుస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న ఎర్రమాల వెంకన్న నేత గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ చిరంజీవి గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని గవర్నర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గానికి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యవర్గానికి, వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలకు, బీసీ సంఘాల నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బడ్జెట్ ఇప్పుడే ఎందుకు పెట్టాడు సార్ అనేది ఒకసారి గమనించాలి మీరందరూ. ఎందుకు పెట్టారంటే ఇప్పుడు
ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి సార్ ఇచ్చినటువంటి ఈ యొక్క 5 పేజీలు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల ఇక్కడికి వచ్చినటువంటి బీసీ కుల సంఘాల పెద్దలందరూ దీన్ని జిరాక్స్ తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో దీని మీద సమాధానం చెప్పిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఓటేస్తామని చెప్పేసి మనం మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికోసం పెట్టేటువంటి సమావేశం కాదు ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎప్పుడు చెప్పాలి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి? ఎన్నికలు జరుగుతున్నప్పుడే చెప్పాలి. ప్రభుత్వము మన మీద వివక్ష చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారి కబంధ హస్తాలలో బీజేపీ పార్టీ ఉన్నది. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళే కొట్టుక సచ్చి ఆయన్నేమో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు దోసుకున్నాడు కాబట్టి వాళ్ళు పంచుకునే కొట్లాట. ఎందుకు ఈ మాట అంటుందంటే ఆయన బడుగు బలహీన వర్గాల వాటా ఇయ్యలేదు. 43 మంది రెడ్లకే సీట్లు ఇచ్చిండు. ఆయన పతనం అక్కడనే మొదలైంది. అందుకే చెప్తున్నాము, మనం అందరికీ బహుజనులకు పార్టీ ఉండాలి. మనోళ్ళు ఒకరు ఉంటే ఎంతైనా మనోళ్ళని చూస్తారు. చట్టసభలలో మన జాతులు ఉంటేనే మనకు బడ్జెట్ లో వాటా, లేకుంటే మన వాటా మనకి ఎందుకు వస్తుందండి? ఎవరన్నా ఇస్తారా? మనోళ్ళు ఉంటే ఇప్పుడు చిరంజీవి సార్ మనోళ్ళు ఉంటే ఆయన ఇంటికి పోతాము. మన ఇంకా పెద్ద మనుషులు ఇంతమంది వాళ్ళు ఉంటే మనం ఏదైనా పెళ్లి అయితే ఆహ్వానిస్తారు, ఏదైనా చేస్తారు. లేకపోతే మనకి ఏ పొత్తు లేకపోతే తీన్మార మల్లన్న గారు అన్నారు చూడు, కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదంటే అట్లా మనోళ్ళు ఉంటే మనం చూస్తారు, లేకపోతే ఎందుకు చూస్తారు? మనకి ఎందుకు బడ్జెట్ ఇస్తారు? మన మీద ఎందుకు అభిమానం ఉంటది? వాళ్ళు 78 సంవత్సరాల నుంచి అధికారము సంపద అన్ని అనుభవిస్తారు. అయ్యా నువ్వు మన మీద ఊపునోలే, సొంత అన్నదమ్ములకే వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వమంటే ఇయ్యరు. కానీ మనం రాజ్యంలో వాటా ఇవ్వమంటే ఎవరన్నా ఇస్తారా? వాళ్ళు అగ్రవర్ణాల పులి రక్తం తాగేది అలవాటు పడ్డది. వాళ్ళు మనకెందుకు షేర్ ఇస్తారండి? అందుకే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇంతసేపు 6 గంటల వరకు ఇంత పెద్ద మనుషులు కూడా వెయిట్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. అంటే ఇదంతా ఐకమత్యానికి నిదర్శనం. ఎందుకు నిదర్శనము? ఇంత మొదలున్న సంఘాలు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ దిక్కు, ఒక ఆయన బీజేపీ పార్టీ దిక్కు, ఇంకో సంఘాలు వస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి సార్ను చూసి ఇంతమంది పెద్ద మనుషులు అందరు వస్తారు. మా కుల సంఘాల నాయకులైతే వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి పోరాటాలు అంటే వాళ్ళకు వెన్నతోటి విద్య. ఎందుకంటే మా ఎలికంటి విజయ్ ఉన్నాడు, మాలోజీ వీరన్న సహచరుడు, ఆయనతోటి పనిచేసిండు. మా ఎంకన్న ఉన్నాడు, మా దుర్గన్న ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణయ్యతోని వీళ్ళందరితోని ఆయన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మా బైరుశేఖర్ ఉన్నాడు. మొన్న నక్సలైట్ చచ్చిపోతే కూడా ఏ సంఘ నాయకులు పోయినా కూడా మా సోదరుడు పోయి అక్కడ సావు అయిపోయేదాకా ఉన్నాడు. అట్లా మేమందరం కూడా ఆయన సాయి ఈశ్వరాచారి ఆయన చచ్చిపోతే కూడా మేమందరము కలిసిమెలిసి కాష్టం చేసే వరకు కూడా మేము ఎంబడున్నాం. అదే అగ్రవర్ణాలన్నా వచ్చిండా, అయ్యా మీకు అన్యాయం జరిగింది, నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని ఎవరు రాడు. ఎందుకోసమని వాళ్ళకు మనకేముందని ఎక్కడ పొంతన లేదు. అందుకే మన బడ్జెట్ సంపాదించాలన్నా మన వాటా రాజ్యాధికారం మనం ప్రతి మున్సిపాలిటీలో అయినా జడ్పీటీసీలో అయినా రాబోయే ముందు డీలిమిటేషన్ అయిన తర్వాత మన ఎమ్మెల్యేలు కావాలన్నా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరి ఐకమత్యానికి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిదర్శనం. ఎందుకంటే ఎప్పుడు 80 సంవత్సరాలలో లేని మొన్న చేసి చూపెట్టినాము. మేము సార్ పోతా కూడా అసలు పై మీద బట్టలు లేని వాళ్ళు కూడా సర్పంచ్ గెలిచొచ్చారు. కొంతమంది రెడ్లు వెల్మ ధరలో కోట్లు ఖర్చు పెడితే కూడా గెలవలేదు. 12 లక్షలు ఖర్చు పెడితే
1200 ఓట్లతో గెలిచారు. అందుకే మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి రాజ్యాధికారంలో మనం ఎంతున్నామో, మన ఏకులం ఎంతుందో అంత వాటా ప్రకారం మనం కలిసి మెలిసి ఉండి మనం ఒక పార్టీ పెట్టుకొని పోతే మనకి ఇస్తారు. లేకపోతే లాస్ట్ వరకు వచ్చినాక మనం నిరుత్సాహపరిచి సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు? వాళ్ళ చేతులున్న అధికారం మనకి ఇవ్వమంటే ఎవడని ఇస్తాడా? ఇయ్యడు. కాబట్టి మనం అందరం కూడా మొదట రాజ్యాధికారంలో వాటా సంపాదించాలి. సంక్షేమ పథకాలకు మనం అలవాటు పడితే మనకు రాజ్యాధికారం అనేది కనుచూపు మేరకు కూడా కనబడదు. ఇంతసేపు మాకందరూ ఇంత కుల పెద్దలు, కుల సంఘాల నాయకులు మాకు ఆదరణగా ఉన్నందుకు మీ అందరికి కూడా మేమంతా కృతజ్ఞతలు చెప్తాము. మీరు మా ఎంబడి ఉంటే మేము కష్టపడి పనిచేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. 15వ తారీఖు రోజు ఇంద్రపాల దగ్గర నిరసన కార్యక్రమం. ఆ తర్వాత ఈయన పక్షం లోపల దున్నపోతు మీద వాన కురుస్తుంది కాబట్టి ముళ్ళు బట్టి పొడవాల దున్నపోతుంది కాబట్టి మళ్ళీ ఈయన పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకునేటువంటి కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది.